ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శభాష్రా, చెప్పిన పని చెప్పినట్టు బాగా చేశారు. ఏ కాలంలోనైనా నాలాంటి మహానుభావుడు ముచ్చటపడి 4 కొంపలు తగలబెట్టగలుగుతున్నాడన్నా, ఏదైనా ఆడదాని బతుకు బజారును పడేయగలుగుతున్నాడన్నా ఆ గొప్పతనం మాది కాదురా. మాలాంటి వాళ్ల చెప్పు చేతల్లో ఉంటూ మేం చెప్పిన పని చెప్పినట్టు చేసే మీలాంటి వాళ్ళదే గొప్పతనం అంతా. ఈరోజు ఆ గాయత్రి బతుకు గురించి తలుచుకుంటూ ఉంటే నాకు మహా గొప్ప ఆనందంగా ఉందిరా. ఒకరోజు నా చెంప మీద కొట్టి ఇదే ఊళ్ళో అందరి ముందు నా పరువు తీసింది. అదే ఊరి జనాల మధ్య ఈరోజు దాని బతుకు మీద కొట్టాను. దాని మానం పోయిందని ఈ ఊరి జనాలంతా చెవులు కొరుక్కుంటుంటే దాన్ని అనుభవించినంత ఆనందంగా ఉందిరా. మాదే ఉందయ్యా, అంతా మీరు చెప్పినట్టే చేశాం. అబ్బో, స్వామి భక్తి కూడా పుష్కలంగా ఉందిరా మీలో. మీలాంటి వాళ్ళకి 2 కట్టలు ఎక్కువ ఇచ్చినా తప్పులేదు. అయ్యా, రేపొద్దున ఎప్పుడైనా జనాలకు నిజం తెలిసిపోతే వాళ్ళ వల్ల మీకేమైనా ప్రమాదం ఉంటుందేమోనని చిన్న అనుమానం అయ్యా. రేయ్, ఈ వెర్రి జనాల గురించి నువ్వు మాట్లాడేది? పాపం, వాళ్ళు చాలా మంచోళ్ళరా. తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి కంటబడ్డ ఏ ఆడదాన్ని కూడా కనికరించకుండా అనుభవించిన కళాపోషకుల వంశంరా మాది. అయినా కూడా మా వంశం వాళ్ళనే వరుసగా ప్రెసిడెంట్గా గెలిపిస్తూనే వచ్చారా ఈ ఊరి వాళ్ళు. వాళ్ళది చాలా విశాల హృదయం. వాళ్ళ కొంపలో విషయాలు తప్ప వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ పక్కింట్లో జరగరాంది ఏదైనా జరిగితే వీధిలో అరుగుల మీద కూర్చొని, కుళాయిల దగ్గర కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఒక రకమైన వినోదాన్ని పొందుతారా ఈ జనాలు. ఇప్పుడు ఊరంతా మాట్లాడుకోవడానికి మనమే ఒక సమస్యను సృష్టించాం. ప్రెసిడెంట్ చేతిలో నలిగిపోయిన గాయత్రి బతుకు. ఇది ఊరంతా చెప్పుకోవడానికి మనం అందించిన వినోదం. ఈ ఊరి జనాలు మాట్లాడుకునే మాటలకి ఆ గాయత్రి కొంపలో భూకంపం రావాలి. అన్నా, దాన్ని భలే దెబ్బ కొట్టావన్నా. ఇక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక ఏదో ఒకరోజు అదొచ్చి నీ కాళ్ళ మీద పడాల్సిందే. దాన్ని మరీ అంత తక్కువ అంచనా వేయలేంరా. ఇంత నిందపడినందుకు ఇంకొక ఆడదైతే ఈ పాటికి ఊరు వదిలి వెళ్ళిపోవడమో ఆత్మహత్య చేసుకోవడమో చేసేది. కానీ అది మౌనంగా ఉందంటే ఆ మౌనం వెనుకున్న ఆలోచన ఏంటో కనిపెట్టాలి. రేయ్ అయ్యా, గాయత్రి తన మీద పడ్డ నిందను చెరిపేసుకోవడానికి దారులు వెతుకుతూ ఉంటుంది. అది మిమ్మల్ని వెతికి పట్టుకోవాలన్న ఆలోచన కూడా చేయొచ్చు. మీరు టౌన్కి వెళ్ళిపోండి. కొన్నాళ్ళు ఈ చుట్టుపక్కలకి రాకండి. ఏదైనా అత్యవసరం అయితేనే నాకు ఫోన్ చేయండి. మీరు మళ్ళీ దాన్ని కంటపడితే మనం ఇప్పటివరకు చేసిందంతా తలకిందులైపోతుంది. మీరు వెంటనే బయలుదేరండి. అలాగే అయ్యా, మళ్ళీ మీరు పిలిచినప్పుడే మేము వస్తాం. రే రండ్రా. గాయత్రి, నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అంచనా వేయగలను. నీ మీద పడ్డ నిందని నువ్వు జీవితంలో చెరుపుకోలేవు. ఏంటి నాన్న, ఆఫీస్కి టైం అయింది కదా, ఇంకా బయలుదేరలేదేంటి? ఏం లేదమ్మా. ఏంటి,
ఇంకా అమ్మ లంచ్ బాక్స్ రెడీ చేయలేదా? అమ్మా, లంచ్ బాక్స్ రెడీ చేసావా? లంచ్ బాక్స్ రెడీ చేశానమ్మా, కానీ ఆయనకే ఇబ్బందిగా ఉండి వెళ్ళనంటున్నారు. ఏంటి నాన్న, ఒంట్లో ఏమైనా బాలేదా? చల్లగానే ఉంది కదా. బాగోలేనిది ఒంట్లో కాదమ్మా, మనసే బాగోలేదు. నన్ను కూడా స్కూల్కి వెళ్ళొద్దన్నారక్క. అందుకే ఈరోజు స్కూల్కి డుమ్మా కొట్టి ఇంట్లోనే ఉండిపోయాను. ఏంటి నాన్న, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? ఆఫీస్కి వెళ్ళి పనిలో పడితే ఈ ఆలోచనలోంచి బయటపడతారు. మనసు కాస్త తేలికవుతుంది. నువ్వు చెప్పినంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నానమ్మా. ధైర్యం సరిపోవడం లేదు. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఊర్లో వాళ్ళెవరైనా ఎదురైతే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఆఫీసులో ఎవరైనా మీ అమ్మాయికి ఇలా జరిగింది కదా అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? ఎవరేం మాట్లాడతారో, ఎక్కడ ఏం వినకూడని మాటలు వినాల్సి వస్తుందేమోనన్న భయంతో అడుగు ముందుకు పడ్డం లేదమ్మా. నేను కూడా ఇంట్లోనే ఉంటున్నాను, కానీ కాలు తీసి బయట పెట్టలేకపోతున్నానమ్మా. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పలకరించినా నేను మామూలుగా మాట్లాడలేకపోతున్నాను. వాళ్ళు చూసే చూపుల్లోనే సమాధానం చెప్పలేని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని నాకు భయం వేస్తోంది. చివరికి చిన్నదాన్ని స్కూలుకి పంపిద్దామన్నా మీ అక్కకి ఇలా జరిగిందంట కదా అని దాని స్నేహితులు దాన్ని ఎగతాళి చేస్తారన్న భయంతోనే దాన్ని స్కూలుకి పంపలేదమ్మా. నాన్న, మనం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామని నిర్ణయాన్ని మార్చుకుంది నా మాట మీద నమ్మకంతోనే కదా? అవునమ్మా. మరి నా మీద పడ్డ నిందను ఏదో ఒక రోజు చెరుపుకోగలననే నమ్మకం మీకు నాపై ఉందా? ఉందమ్మా. మరి అలాంటప్పుడు మీరింట్లోనే దాక్కుంటే జనాలు మన గురించి ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. మమ్మల్ని ఏమనుకున్నా పర్లేదమ్మా, కానీ మా కూతురు మీద నింద వేసి మాట్లాడితే మా గుండె తట్టుకోలేదమ్మా. తట్టుకోవాలి నాన్న. సమాజం ఒక అరణ్యం లాంటిదని మీరే చెప్పారు కదా. అడవిలో ప్రయాణించేటప్పుడు అడుగడుగునా ప్రమాదాలుంటాయి, కాని మనమే జాగ్రత్తగా ఉండాలి. పిరికితనంతో పరిగెడితే ప్రతి జంతువు మన మీదే పడుతుంది నాన్న. మన చుట్టూ ఉన్న ప్రతి మనిషిలోనూ ఒక జంతువు ఉంటాడు నాన్న. మనం ధైర్యంగా నిలబడితే ఏ జంతువైనా తోక ముడుచుకుని వెళ్ళిపోవాల్సిందే. మీ ఆఫీస్లో నా గురించి అడిగితే అడగనివ్వండి. కళ్ళకు కనబడేదంతా నిజం కాదని వాళ్లకు చెప్పండి. అసలు నిజం బయటపడే రోజు దగ్గరలోనే ఉందని గట్టిగా సమాధానం చెప్పండి. నా కూతురికేమీ కాలేదని కన్న తల్లిగా నువ్వు నలుగురి ముందు చెప్పగలిగితే అదే నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుందమ్మా. తల్లిదండ్రులుగా మీ అండ లేకపోతే నా మీద పడిన నిందను నేనెలా జరుపుకోగలను? ఒక్కసారి ఆలోచించండి. నాకేం స్కూల్కి వెళ్ళడానికి భయం లేదక్క. తప్పు చేయనప్పుడు మనమెందుకు పారిపోవాలి? ఇది మన ఊరు, మనం హ్యాపీగా ఉండాలి. ఈ మాట నువ్వే చెప్పావు. నేను ధైర్యంగా స్కూల్కి వెళ్తా, ఎవరేమన్నా పట్టించుకోను. చిన్నపిల్లవైనా చాలా చక్కగా చెప్పావమ్మా. భరించలేని నిందపడిన నువ్వే ధైర్యంగా ముందుకెళ్తుంటే మేమే భయంతో నిన్ను వెనక్కి లాగేస్తున్నాం. ఇప్పటినుంచి ఆ భయాన్ని వదిలేస్తాం. మేం కూడా ఇంక వెనక్కి లాగమమ్మా. నా కూతురు తప్పు చేయనప్పుడు మేమెందుకు భయపడాలి? పార్వతి, లంచ్ బాక్స్ పెట్టు, నేను ఆఫీస్కు బయలుదేరతాను. అలాగేనండి.